ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ ఎస్ఎస్ఎంబి 29 వారణాసి. ఈ సినిమా కోసం పాన్ ఇండియా ఎంతో ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తోంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్ థ్రిల్లర్ కావడంతో అభిమానుల్లో అంతకంతకు ఎగ్జైట్మెంట్ రెట్టింపవుతోంది. సాహసకుడిగా మహేష్ బాబు ఎలా కనిపిస్తాడు? జక్కన్న మేకింగ్ ఎలా ఉంటుంది? స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఎంత గొప్ప కథను అందించారు? ఇలా ఎన్నో డిస్కషన్స్ సర్వత్రా జరుగుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సినిమాలో పాన్ ఇండియాలో సంచలన విజయాలు నమోదు చేయడం మరో ఇంట్రెస్టింగ్ విషయం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పుష్ప 2 భాగాలు ఇండియాని ఏ రేంజ్లో ఊపేశాయో తెలిసిందే. అంతకుముందు త్రిబుల్-ఆర్తో జక్కన్న అదే మ్యాజిక్ చూపించారు. ఆ సినిమా ఏకంగా ఆస్కార్ అవార్డే సాధించింది. పాన్ వరల్డ్లోనే సంచలన చిత్రంగా నిలిచింది. ఈ 2 చిత్రాల్లోనూ అడవుల నేపథ్యం ఉంటుంది. పుష్పరాజు పాత్ర, కొమరం భీం పాత్రలకు సంబంధించి కథ అంతా కూడా అడవిలోనే సాగుతుంది. కన్నడ చిత్రం కాంతార 2 భాగాలు కూడా అడవి నేపథ్యంలో సాగే కథలే. అడవి దేవత నేపథ్యానికి కమర్షియల్ హంగులు జోడించి తీసిన సినిమా ఇది. తాజా సినిమా వారణాసి నేపథ్యం అంతా కూడా అడవుల్లోనే. దీంతో ఈ ఇమేజ్ మిగతా చిత్రాలకు పాజిటివ్ అంశంగా మారుతోంది. యువ సామ్రాట్ నాగ చైతన్య కథానాయకుడిగా కార్తిక్ దండు వృషకర్మ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇదొక మిస్టికల్ థ్రిల్లర్, గుహ నేపథ్యంలో సాగే కథ ఇది. దీంతో ఈ సినిమాకు అడవి నేపథ్యంలో కథ సాగుతుందని తెలుస్తోంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ వర్మ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమా కథ కూడా కొంత ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో సాగుతుందని వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పాత్రకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలు కర్ణాటక ఫారెస్ట్లో చిత్రీకరిస్తారని వార్తలు వస్తున్నాయి. మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ నటిస్తున్న సంబరాల ఏటిగట్టుకు అడవి నేపథ్యం ఉంటుందని తెలిసింది. ప్రధాన పాత్రలపైన కొన్ని కీలక సన్నివేశాలు అడవిలో చిత్రీకరిస్తున్నారట. యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు సంపత్ నంది కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కూడా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లోనే తెరకెక్కుతుందని తెలుస్తోంది. ఈ సినిమాలో శర్వానంద్ తెలంగాణ యాసలో మాట్లాడతాడని ఇప్పటికే సమాచారం ఉంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కుతున్న వారణాసి అనే పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్కు, అమెరికాకు తిరుగుతున్న ప్రియాంక రీసెంట్గా ది కపిల్ శర్మ షో సీజన్ 4 కోసం ముంబైకి వచ్చారు. కపిల్ శర్మ షోకు సంబంధించి కొత్త సీజన్ డిసెంబర్ 20 నుంచి నెట్ఫ్లిక్స్లో టెలికాస్ట్ కానుంది. అయితే ఈ సీజన్ 4 ఎవరితో మొదలు కానుందనే ఆసక్తి ఇప్పటికే అందరిలో కూడా నెలకొనగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుని చెప్తూ సోషల్ మీడియాలో చర్చించుకుంటూ ఉన్నారు. అందులో భాగంగానే చాలా మంది ఈ సీజన్కు మొదటిగా వచ్చే గెస్ట్ ప్రియాంకనే అని ఫిక్స్ అయిపోయారు. దానికి తగ్గట్టుగానే ప్రియాంక తన సోషల్ మీడియాలో దానికి సంబంధించిన హింట్స్ ఇస్తూ వస్తున్నారు. ప్రియాంక ముంబైలో దిగగానే కపిల్ను ఆట పట్టిస్తూ ఫ్లైట్లో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేస్తూ నువ్వు రెడీగా ఉండు అంటూ దానికి కపిల్ను ట్యాగ్ చేశారు. ఆ తర్వాత ముంబై మేరీ జాన్ అనే క్యాప్షన్తో మరో టాక్సీ వీడియోను పోస్ట్ చేయగా ఆ పోస్ట్లో ప్రియాంక ఎగ్జైటింగ్ చాలా కనిపిస్తోంది. అయితే ప్రియాంక కపిల్ షోకు వెళ్ళడానికి గల కారణం వారణాసిని ప్రమోట్ చేయడానికే అనే విషయం మాత్రం క్లియర్గా తెలుస్తోంది. కాకపోతే ఈ షోలో ప్రియాంకతో పాటు మహేష్ బాబు, రాజమౌళి కూడా కనిపిస్తారా లేదా అనే విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఊహాగానాలు చేస్తున్నారు. గతంలో బాహుబలి కోసం ప్రభాస్తో, త్రిబుల్-ఆర్ కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్తో కలిసి కపిల్ షోకు వెళ్లిన రాజమౌళి ఇప్పుడు మరోసారి ప్రియాంకతో కలిసి మహేష్ బాబు మూవీ కోసం పాల్గొంటారా లేదా అనేది చూడాలి. మరి కపిల్ శర్మ షోలో సీజన్ 4లో ఎలాంటి సర్ప్రైజులు రానున్నాయో చూడాలి. ప్రస్తుతం భారతీయ చలనచిత్ర పరిశ్రమలో రాజమౌళి పేరు మారుమోగుతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆయన చేస్తున్న వారణాసి సినిమా పైన అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ అని, గ్లోబల్ అడ్వెంచర్ అని ఇప్పటికే ఒక క్లారిటీ వచ్చేసింది. ఇటీవలే విడుదలైన కాన్సెప్ట్ విజువల్ ట్రైలర్ సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంత కాదు. ఈ ప్రాజెక్ట్తో జక్కన్న మరోసారి ప్రపంచ బాక్స్ ఆఫీస్ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ అంతా ఫిక్స్ అయిపోయారు. అయితే ఇప్పుడు అందరి దృష్టి రాజమౌళి గతంలో ప్రభాస్తో చేసిన ప్రయోగాల వైపు మళ్ళింది. రాజమౌళి, ప్రభాస్ కాంబినేషన్ అంటేనే బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాల్సిందే. ఛత్రపతి నుంచి బాహుబలి వరకు వీరి ప్రయాణం ఒక హిస్టరీ అని చెప్పాలి. అయితే బాహుబలి సినిమా పట్టాలెక్కడానికి ముందు జరిగిన ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
సాధారణంగా ఒక దర్శకుడు హీరోకి ఒక కథ చెప్తాడు, నచ్చకపోతే మరో కథ రాస్తాడు. కానీ రాజమౌళి స్టైలే వేరు. ఆయన ఏకంగా ప్రభాస్ కోసం ఒకేసారి 5 కథల్ని సిద్ధం చేశారట. అవును, బాహుబలి సినిమాను ఓకే చేద్దాం అనుకున్నప్పుడు రాజమౌళి ప్రభాస్కు ఏకంగా 5 డిఫరెంట్ స్టోరీ లైన్స్ని వినిపించారట. అందులో బాహుబలి పీరియాడిక్ డ్రామాతో పాటు ఒక పవర్ఫుల్ బాక్సింగ్ బ్యాక్డ్రాప్ స్టోరీ కూడా ఉందని సమాచారం. గతంలో ఓ ఇంటర్వ్యూలో రాజమౌళి స్వయంగా బాక్సింగ్ విషయాన్ని బయటపెట్టారు. ఇక 5 కథల్లో ప్రభాస్ బాహుబలి కథని ఎంపిక చేసుకున్నారు. ఈ ఒక్క నిర్ణయం ఇండియన్ సినిమా రేంజ్ని మార్చేసింది. ప్రభాస్కు కథల ఎంపికలో ఎంత పట్టుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు సినీ ప్రేమికుల్లో ఒక కొత్త డౌట్ మొదలైంది. రాజమౌళి ఏదైనా కథను హీరో దగ్గరకు తీసుకెళ్లాలంటే ఆయనకు ఆ కథ మీద 100% నమ్మకం ఉంటేనే వెళ్తారు. అంటే ప్రభాస్ కోసం సిద్ధం చేసిన మిగతా 4 కథలు కూడా అద్భుతంగానే ఉండి ఉంటాయి కదా. ముఖ్యంగా ఆ బాక్సింగ్ కథను రాజమౌళి తెరకెక్కిస్తే ఎలా ఉంటుందనే ఊసే గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి భవిష్యత్తులో ఆ కథల దుమ్ము దులుపుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. రాజమౌళి వారణాసి ప్రాజెక్ట్తో మరో 3 ఏళ్ల పాటు బిజీ. కానీ వీరిద్దరి కాంబోలో మళ్ళీ సినిమా రావాలని కోరుకొని వారు ఉండరు. ఒకవేళ మళ్ళీ వీళ్ళిద్దరూ జత కడితే గతంలో పక్కన పెట్టిన ఆ బాక్సింగ్ స్క్రిప్ట్ని కానీ మిగిలిన కథలను కానీ బయటికి తీస్తారా, లేదా పూర్తిగా కొత్త కథతో వస్తారా అనేది వెయిట్ చేసి చూడాలి. రాజమౌళి మనసులో ఏముందో ఆయనకే తెలియాలి. ఏదేమైనా ప్రభాస్ కోసం జక్కన్న 5 కథలు రాశారంటేనే ఆశ్చర్యకరంగా ఉంది. బాహుబలి మిస్ అయిందంటే మనం మరో అద్భుతాన్ని చూసేవాళ్ళమేమో. వారణాసి పూర్తయిన తర్వాత రాజమౌళి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఆ పాత స్క్రిప్ట్కు మోక్షం కలిగిస్తారో లేదో కాలమే నిర్ణయించాలి.